నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు, నమస్తే రాజేష్ గారు. శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు, ఎన్నికల ముందు కూడా మీ ఇద్దరి ద్వయంతో అనేక ప్రోగ్రాంలు చేసాం, మనం అనేక ఇంటర్వ్యూలు నిర్వహించాం. సో ఏంటి పరిస్థితి, ప్రజల నాడి ఏ విధంగా ఉందని మీరు నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. మీరు అనుకున్నటువంటి అంశాలే నిజమయ్యాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆఫ్టర్ ఎన్నికల తర్వాత, రిజల్ట్ తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నాడి ఏ విధంగా ఉంది? మొన్న 12 తోటి 5 నెలలు పూర్తయిపోయి 6 నెలల్లో కూడా అడుగు పెట్టేశాం. మరి ఈ నేపథ్యంలోనే మీరు సుదీర్ఘకాలం పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించారు. కొత్త ప్రభుత్వ హయాంలో కూడా ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని, మిగతా కార్యక్రమాలని, అఫీషియల్ ప్రోగ్రాంలని చాలా తిరిగారు కదా. సో ప్రజల నాడి ఏంటి అనేది ఈరోజు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు కిషోర్ గారు, మొదట ఈ ప్రభుత్వం రాగానే అందరికీ కూడా ఒక రిలాక్సేషన్ వచ్చింది. ఫస్ట్ అంటే నిప్పుల కొలుముల నుంచి బయటకు వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. చంద్రబాబు గారు కూడా చాలాసార్లు అన్నాడు, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, చాలా ఎక్కువ పెట్టుకున్నారు, అది ఇది అని ఏదో చెప్పారు. కానీ నిజంగానే ఎక్స్పెక్టేషన్ ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక బంగారు పీటికి మా ఇంటికి పంపించమని కాదు, కొడాల నానిని ఎందుకు తోలుదీయలేదు, వలభనేని వంశీని ఎందుకు వదిలేశారు, అత్యంత హీనంగా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు ఆడిని వదిలేశారు, ఆడిని దొరికినా కానీ ఎందుకు వదిలేశారు, అలాగే ఇంకా అనేక మంది పెద్దిరెడ్డి విషయంలో కానీ, లేకపోతే ఈ బోరుగడ్డ, ఈ సోషల్ మీడియా వాళ్ళ గురించి, రోజా గారి గురించి, ఇలాంటి వాళ్ళు అనేక మంది గురించి ఒక అసంతృప్తిలో ఉన్నారు. అలాగే పోస్టింగ్ల విషయంలో కూడా అసంతృప్తి ఉన్నది. ఇది సమయం గడిచి కొలిది మా మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. మా మీద అందరూ ఫోన్ చేసేవారు, చాలా దారుణం, మమ్మల్ని కూడా తిట్టారు. మీరు అలా చెప్పారా, వాళ్ళ ఇదేంటి ఇలా జరుగుతుందని మేమేదో చేసినట్టు మమ్మల్ని అన్నారు. అయిన తర్వాత సరే, మేము దానికి సమయం అనగా సమాధానం చెప్పేవాళ్ళు చెప్పాము, కొంతమందికి బుజ్జగించాము, కంగారు పట్టుకుంటారు బాబు అని చెప్పాం. అయితే ఇటీవల కాలంలో వీళ్ళు నామినేటెడ్ పదవులు కానీ ఇవన్నీ ఎవరికాళ్ళకి ఇచ్చిన తర్వాత అది కూడా కొంత అసంతృప్తి, అసహనం ఉన్న మెల్లమెల్లగా సర్దుకుంటే రెండోసారి ఇంకొంచెం బాగా వచ్చింది. ఈ మధ్యలో నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వటం, తర్వాత రాజుగారికి డిప్యూటీ స్పీకర్గా ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అందరూ కూడా ఓకే, బాగానే ఉంది. ఇక సంక్షేమం, వీళ్ళ పరిపాలన విషయంలో దానికి డోకా లేదు. అది అందరికీ కాన్ఫిడెంట్గా ఉన్న రేటు. వీళ్ళు ఎలాగా చేస్తారా? ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, ఉద్యోగులు హ్యాపీ. 1వ తారీఖు పెంచిన పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నారు అందంగా, ఈ వాళ్ళ వాలంటీర్ లేకపోయినా అది హ్యాపీ. అలాగా దీపావళికి సిలిండర్లు ఇచ్చారు. ఈ 4-5 నెలల్లో కొంచెం డిలే అయిన మాట వాస్తవం. ఏంటి చర్యలు? ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి పనిష్మెంట్ కావాలని కోరుకున్నారు. ఆ పనిష్మెంట్ విషయంలో కొంచెం వెనకబడ్డారు వీళ్ళు ఇవ్వడానికి. ఇప్పుడే ఇస్తున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అంతా. ఓవరాల్గా ఏదైనా అల్టిమేట్గా బాటమ్ ఆఫ్ ది లైన్ చివరి రోజే చెప్తాం. కాబట్టి ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం వాళ్ళ సంయమనం కానీ, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సమర్థించుకోవడం, సహకరించుకోవడం, కూటమిలో ఉన్న పార్టీలు ప్రభుత్వం చాలా బాగుందని అనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది రాజేష్ గారు చెప్తారు. సార్ రాజేష్ గారు, ఆయన చాలా అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. సరే, ఆ అసంతృప్తులు అవన్నీ కొద్దిగా పక్కన పెట్టేసి మిగిలిన ఎక్స్పెక్టేషన్స్ సంక్షేమం విషయంలో, ఇప్పుడు అమ్మఒడి లాంటి పథకాలు మీరు కూడా పెట్టారు, తల్లికి వందనాన్ని ఇంతవరకు ఇవ్వలేదేంటి? కనీసం సోషల్ మీడియాలో వైసీపీ పెట్టే పోస్టుల్లో, కామెంట్లో ఒక 100 పెడతారనుకుంటే రోజుకి, అందుట్లో 90 ఏది తల్లికి వందనం, ఏది 15,000, ఇవి ప్రధానంగా వస్తున్నాయి. ఇక మిగతా భూత పంచాంగాలు ఇవన్నీ సహజమే, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి విషయాల్లో ఇంకా ప్రజలు ఆశిస్తున్నారేమో, ఏంటి లేట్ అవుతుందనే భావన ఏమన్నా ఉందా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, శ్రీనివాసరావు గారు చెప్పింది యదార్థం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయామన్న భావనలో ఉన్నారు. తమ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా అణిచివేయబడతా ఉంది. తాము ఒక కట్టుబానిసలుగా జీవించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి అని చెప్పిన భావనలో ఉన్నారు. అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన ప్రజలు ఇవాళ ఖచ్చితంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఉన్నారు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగలుగుతూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పెనుబోతంలాగా కనపడింది. అంటే ప్రజలకున్న వ్యక్తిగత ఆస్తులకి భద్రత లేదు అన్న భావన ప్రతి కుటుంబాన్ని ఆందోళనలో ముంచెత్తింది.
అవన్నీ కలగలిసే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధానంగా దారితీసినాయి. అటువంటి స్థితిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు ఈ 5 నెలలుగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అభివృద్ధి గాడిన పడుతుంది అన్న భావన కలగజేసింది. ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకుంటున్న ఈ ప్రోగ్రెసివ్ డెసిషన్స్ వల్ల 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అభివృద్ధి జరగకపోగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి వాటి వల్ల ఆస్తుల విలువ చాలా దారుణంగా పడిపోయింది. అటువంటి స్థితి నుంచి ఈ 5 నెలల కాలం తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి గ్రామంలో ఎకరం 10 లక్షల నుంచి 25 లక్షల దాకా విలువ పెరిగింది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల పర్యవసానం రాష్ట్ర రాజధాని అగమగోచరం, పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరం, యువత భవిష్యత్ అగమగోచరం, శాంతి భద్రతలు ఘోరంగా దిగజారిపోయినాయి. అటువంటి స్థితి నుంచి వాళ్ళ లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ప్రతిపాదనలు ఆమోదం పొందుతూ ఉన్నాయి. లక్షల మంది యువతకి భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వాగ్దానం నెరవేరే దిశగా పారిశ్రామికవేత్తల నుంచి స్పందన వ్యక్తమవుతూ ఉంది. 16,347 డిఎస్సి ఉద్యోగాల ప్రకటన చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే ప్రజల వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగింది, సమాజంలో శాంతి భద్రతలు కాపాడబడతా ఉన్నాయి. దానికి ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఉదాహరణ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా తాను పర్యటించే సందర్భంలో కూడా చెట్లు నరికించేవాడు, బ్యారికేడ్లు కట్టేవాడు, పరదాలు కట్టుకునేవాడు, వందలాది మంది పోలీసులు, వేలాది మంది పోలీసుల పహరాలో పర్యటించేవాడు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వయంగా పర్యటించాల్సిన పరిస్థితుల్లో కూడా గతంలోలాగా చెట్లు నరికేటల్లా, బ్యారికేడ్లు లేవు, స్వేచ్ఛగా ఇవాళ ప్రజలతో మమేకం అయ్యి పర్యటించగలుగుతూ ఉన్నాడు. ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతున్నాడు. అంటే నాడు లేని స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారికే ఈ ప్రభుత్వ హయాంలో దక్కింది, ఇంకా ప్రజలకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ అమరావతి నగర నిర్మాణం వేగం పుంజుకోబోతుంది అనేది మన కళ్ళ ముందు స్పష్టమవుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరగబోతోంది. సైమల్టేనియస్గా రాక్ఫిల్డ్ ఎర్తకమ్ రాక్ఫిల్డ్ డ్యామ్ అది నిర్మాణం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు, నేను చెప్పలేనని చెప్పిన అంబటి రాంబాబు గారి స్టేట్మెంట్ దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు ఫలాలు 2027 రబీ నాటికి అందటానికి ఆస్కారం ఉంది అని వాళ్ళ ఒక పాజిటివ్ సైన్ రాష్ట్రానికి అందుతూ ఉంది. అదే సందర్భంలో గోదావరి పెన్నా అనుసంధానం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉండటం, పారిశ్రామిక పెట్టుబడులు వాళ్ళ రాయలసీమ ప్రాంతం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లాని ప్రయారిటీగా చేసుకొని పారిశ్రామిక పెట్టుబడిని ఆహ్వానిస్తున్న సందర్భం, ఇప్పటికే 2-3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రానికి అందున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రం ఒక సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందనేది మనకు స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ఈ 5 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలడుగులు రాష్ట్ర భవిష్యత్తు పట్ల దేశానికి ఒక అంచనాలు అందించింది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఇష్టపడని పారిశ్రామికవేత్తలు ఇవాళ రాష్ట్రం వైపు బారులు కడతా ఉన్నారు. మనకి ఈ 5 నెలల పరిపాలన చూసిన తర్వాత మనకు వచ్చిన స్పష్టత ఏంటి అంటే ఇవాళ దేశంలోనే ప్రభావవంతమైన 5వ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అయిన తీరు రాష్ట్రానికి పెరిగిన అంటే పరపతి పరంగా చూసుకోవాలా, లేదు ఇవాళ రాజకీయంగా అయినా సరే పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించే విషయంలో అయినా సరే రాష్ట్ర బ్రాండింగు ఏ స్థాయికి ఎమర్జ్ అయింది అనేది స్పష్టమవుతూ ఉంది. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 2 అంశాలు కొంత అనేక చర్చలకు దారితీస్తాయి. ఒకటి ఇసుక, ఫస్ట్ ఇసుక అంశం, దాని మీద ఇంకా గందరగోళం, ఆ తర్వాత మళ్ళీ దాని మీద రివ్యూలు, మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి మిగిలిన లోపాలు కూడా గుర్తించి పూర్తిగా తొలగించినటువంటి తీరు. సరే, ఇప్పటికీ ఇసుక అనే దాని మీద అడపాదడపా వైసీపీ అయితే ఎట్లొకట్లాగా విమర్శలు చేస్తోంది. మొదటి రోజులు అంటే మొదటి నెల ఆ ప్రాంతంలో మాత్రం కొంత ప్రజల్లో కూడా దీని మీద కొంత మిశ్రమ స్పందన అయితే వచ్చింది. అలాగే మద్యం టెండర్లు, ఆ ప్రక్రియ, ఇవంతా మనం గందరగోళం మనం చూసాం. ఇప్పటికీ అడపాదడపా వార్తాపత్రికల్లో
ఆ ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నాడు, ఈ ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నాడు, ఈ భావన అయితే కొంత ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన సర్కారు నిలువునా ముంచింది ఈ 2 అంశాలే. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వాళ్ళ అడుగులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ఈ విషయంలో మనం కూటమి ప్రభుత్వం మనం విమర్శించలేమండి. ఎలాగంటే ఇసుక తెలుగుదేశం పార్టీ అది కూటమి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి ఫలితాలకి మధ్య ఒక వారం రోజులు వ్యవధి ఉంది. అప్పటికి జగన్ గ్యాంగ్ ఏం చేశారంటే నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పాటు చేశారు. అంటే పర్వతాల కింద ఇసుక గుట్టలు, కొంత డంపింగ్ యార్డులు, కొంత స్టాక్ పాయింట్లు అలా పెట్టారు రాష్ట్రం మొత్తం మీద అన్నికాలం ఈ ఇసుక తాలూకు. అవన్నీ ఈ ఈ ఫలితాలకి ప్రమాణ స్వీకారం మధ్య మొత్తం ఖాళీ అయిపోయినాయి, మాయం చేసేసారు. అది ఎవరనేటువంటిది డెఫినెట్గా టీడీపీ వాళ్ళు హస్తగతం. ఇప్పుడు యుద్ధం చేసిన తర్వాత ఆ రాజు తాలూకు రాజాభరణాలు వాళ్ళ అంతపురాన్ని హస్తగతం చేసుకున్నట్టు వాళ్ళ ఆస్తుల్ని వీళ్ళు చేసేసుకుని ప్రమాణ స్వీకారం లోపల మాయం చేసేసారు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఏమండి ఇక్కడ గుట్ట ఉంది మాకు కొంచెం ఇచ్చి మీరు తీసేసుకోండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే కూడా అన్అఫీషియల్గా ఏమండి ఇక్కడ దీన్ని ఖాళీ చేస్తున్నామంటే అతను ఎలాగ అనుకుని చేసేయమన్న అంటే ఓపెన్గా చెప్పాలి మనం. మొత్తం ఖాళీ చేసేసారు. ఆ కంచికిచర్ల దగ్గర ఏదో కొట్టాలు మిగిలిపోయింది, దాన్ని కాపలా కాసారు టీడీపీ వాళ్ళు, వీళ్ళు అమ్ముతూ తప్పకుండా. అది అయిపోయింది కదా. తర్వాత వరదలు వర్షాలు ఇవన్నీ మొదలైనవి. అయితే అది స్ట్రీమ్ లైన్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకంటే ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో, ఎలా చేయాలో, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి కంప్లీట్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు దారపు రీల్ ఉంటుంది, అందంగా తీసుకుని వాడుకుంటే అది వేరే. ఆ దారం మొత్తం ఇప్పేసి తర్వాత గజిపిచ్చేసి నువ్వు చేతిలో పెట్టేస్తే కూడా నువ్వు తీసుకోండి ఇస్తే నీకు ఎందుకు ఉపయోగం, చిక్కుపడిపోద్ది. అలా జరిగింది ఇది. దారపు ఉండ ఎలాగైతే చిక్కుపడిపోయిందో అలా చిక్కుముడి పడిపోయింది ఇసుక. ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతుంది. అయితే దీన్ని ఉచితమని ప్రకటించారు. దీంట్లో మళ్ళీ అధికారులకి ఈ చేతివాటం ఉంటుంది, నాయకులు చేతివాటం ఉంటుంది. అక్కడ దాని మీద ఆధారపడి దాని మీద ఆదాయాన్ని ఆశించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ సంతృప్తిపరిచి వెళ్ళాలంటే మళ్ళీ కొంచెం ఖరీదు అవుద్ది. ఇదన్నీ దాటుకు రావడం అనేటువంటి చాలా కష్టతరమైన వ్యవహారం ఇది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయారు, బళ్ళు ట్రాక్టర్ల మీద తీసుకుంటారా బాబు అని చెప్పాడు చంద్రబాబు గారు. ఆ బళ్ళు ట్రాక్టర్ మీద తీసుకెళ్ళిపోయినాడు. మీరు రోజు బండేసి తీసుకెళ్ళిపోతారు. ఓ 2 బళ్ళు మీ ఇంట్లో వాడుకుని 6 బళ్ళు బయట అమ్మేసుకుంటారు. దాన్ని ఏం చేస్తారు? ఎక్కడా కూడా ఇది పెద్ద బ్రహ్మ పదార్థం అయిపోయింది. ఇదంతా చాలా చిక్కుముడి క్లిష్టమైన సమస్య. దీన్ని ఖచ్చితంగా పరిష్కారం ఆలోచించాలి. దీన్ని బయట రాష్ట్రాలకు పోకుండా ఆపగలిగితే రాష్ట్రంలో దానికి కొంచెం చౌకగా దొరికే అవకాశం ఉంటుంది. అది ఒకటే పరిష్కారం. లేదా ముందుగానే చెప్పమంటే ఎన్ని చేసినా ఎక్కడో చోట లొసుకుంటుంది, ఎక్కడో చోట చేతిమాటం ఉంటుంది. వినియోగదారుడికి చేరేటప్పటికి కొంత ధర ఎక్కువ పడుతుంది. అయితే అట్ ది సేమ్ టైం చాలామంది ఇప్పుడు చాలా బాగుందండి బాబు అని చెప్తున్నారు ఫీల్డ్లో. కాబట్టి అది ఆ సమస్యని వాళ్ళు పరిష్కరించగలిగిన సమస్య. కాబట్టి దాని గురించి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు దాన్ని విధ్వంసం చేస్తాడు ఆ వ్యవస్థని. ఆ దారం చిక్కుముళ్ళేసాడు. ఇక మద్యం విషయానికి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ కూటమైనా అప్పుడు కూడా ఉమ్మడి పార్టీలే కదా, బీజేపీ కలిసి పరిపాలన ఉన్నారు. రామారావు గారు ఉన్నప్పుడు 1-2 సార్లు వాళ్ళు సొంతంగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు పారదర్శకంగా ఉంటారు. ఉద్యోగ నియామకాల్లో కానీ ఇలాంటి విషయాలు, టెండర్ల విషయాల్లో కానీ చాలా పారదర్శకంగా ఉంటారు. ఎవడో ఒకటి సొంత వాడికి యాకేసి చేసేసుకోని అనరు. ఇప్పుడు అలాగే లాటరీ చేశారు. మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేయాలంటే, ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా విమర్శలు, వాళ్ళు దెబ్బేస్తున్నారు వీళ్ళు దెబ్బేస్తున్నారని. ఆ ఎమ్మెల్యేకి ఆగేసి నీ నియోజకవర్గంలో ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపులు మన కార్యకర్తలకు ఇచ్చాయి, సీనియర్ కార్యకర్తలకి. అప్పుడు నామినేటెడ్ పోస్టులకి కాంపిటీషన్ కూడా తగ్గుద్ది. అలా చేయాలి, వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎమ్మెల్యే కూడా నువ్వే తీసుకుపోటి అందులో వాటా ఓ షేరు, ఇది ఓపెన్గా ఉండాలి. కొన్ని అన్నవ్య డబ్బులు ఉంటాయి, కొన్ని మనం దాన్ని కంట్రోల్ చేయలేని కొన్ని. అదే ఇప్పుడు అదే కదా సమస్య. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, వాళ్ళందరూ బాగుపడతారు. కానీ చంద్రబాబు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడని కదా మీకు అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు కార్యకర్త ఉన్నాడండి, నువ్వు కార్యకర్త పార్టీకి, నువ్వు రేపొద్దున ఎన్నికలకు పనిచేయాలి. నీ జేబులు ఖాళీ అయినాయి. ఇప్పుడు నీ శ్రమ ఇచ్చావు, నీ సమయం ఇచ్చావు, నీ డబ్బు ఇచ్చావు, కష్టపడి పనిచేసావు. రేపొద్దున్న నీ మూతి ఎండగొట్టేశారు అనుకో, మూతికి గుట్టగట్టేసానికి ఏం తినకుండానే
తిన్నారు ఎవరి కోసం పని చేస్తాడు, ఎలా పని చేయాలి తినడం అంటే ఏదో అవినీతి అనుకుంటారు. అలాగా అవినీతి అయినానే అది చట్టబద్ధం చేయాలన్నారు చాలామంది. మీకు అర్థం అవ్వట్లేదు ఇంకా. ఇప్పుడు పని చేయాలండి, వాడు జీతం తీసుకుంటాడో ఎంతో కొంత లేకుండా పని చేస్తాడు ఎవడన్నా, దానికి ఒక పరిమితి పెట్టాలి, లిమిట్ పెట్టాలి. ఇప్పుడు 100 అడిగాడు, 100 కాదండి 50 తీసుకోండి అని చెప్పాలి. దాన్ని అవినీతిని చట్టబద్ధం చేయమని అడిగారండి. ఇప్పుడు వ్యభిచారాన్ని చట్టబద్ధం ఎలాగైతే చేశారో దాక్కుని భయపడతా వ్యభిచారం చేయడం ఎందుకు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. దీన్ని అలాగే తప్పు కాదండి, సమాజం మారింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, టికెట్ లైన్లో నిలబడి తీసుకోవాలి, నిలబడలేవు, బ్లాక్లో కొనుక్కుంటావు, ఆడికి ఉపాధి. దాన్ని ఆడు 100 600 అమ్మేయకుండా ఇప్పుడు అది చట్టబద్ధం ఎలా చేశారనుకుంటున్నావు? ప్రభుత్వమే పెంచింది కదా రేట్లు, ఇప్పుడు పెంచిందే లేదా? అదే చట్టబద్ధం అంటే. ఇక్కడ ఈ మద్యం విషయంలో పొరపాటు చేశారు ఈ ప్రభుత్వం. వాళ్ళు పారదర్శకం అనుకున్నారో అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం అంటారు దీన్ని. అంత అవసరం లేదండి. ఆ ఎమ్మెల్యేని ఆగేసి షాపులు పెట్టు, అడ్డగోలుగా అమ్మకండి, గత ప్రభుత్వం కంటే తక్కువ అమ్మాలి, మీరు ఏం కుమ్ముకుంటారో కుమ్ముకోండి, ఇష్టం వచ్చినట్టు షాపులు పెట్టి ఎడాపెడ తాగించకండి, బళ్ళు గుళ్ళు ఉన్న చోట పెట్టకండి, ఆడవాళ్ళు మహిళలు వృద్ధులు తిరిగి చోట వాళ్ళకి న్యూసెన్స్ లేకుండా చేయండి, ఆ బాధ్యత మీదే, అమ్ముదబ్బండి అని చెప్పాలి. చిన్న కండిషన్స్ అప్లై అని, ఎంతో కొంత పార్టీ ఆఫీస్ కూడా పంపండి అని చెప్పాలి. సింపుల్గా ఇది మ్యాటర్. అంతేగాని నువ్వు లాటరీ వేస్తాం, వైసీపీ వాళ్ళు రండి, మీరు రాక్షస మూకలు అందరూ మళ్ళీ సంపాదించుకోండి, మీరు మళ్ళీ మా వాళ్ళని కొట్టండి, మా వాళ్ళని తన్నండి, ఇలాంటివి చేయకూడదండి. ఇది నేను ఖచ్చితంగా విమర్శిస్తాను ఇందులో. ఒకవేళ బాబు గారు నిజంగా నిజాయితీపరుడు, చాలా పారదర్శక. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నియామకాలు ఇవన్నీ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపు వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు 22 ఇది 6 నెలలు 22.5 ఏళ్ళు అధికారంలో ఉంది. వాళ్ళ సమయంలో ఎప్పుడు నియామకాలు ఉన్నా సరే ఒక సంస్కృతిని మార్చారు వాళ్ళు. ఇదివరకు జిల్లా పరిషత్ చైర్మన్ అందులో అనేసి కూడా టీచర్లు గట్ట వాళ్ళు స్టూడెంట్ వేసేవారు. చిన్న ఉద్యోగాలు ఉన్నాయంటే వాళ్ళు స్టూడెంట్ వేసుకో. దూరదర్శన్లో గట్ట ఒకే గ్యాంగ్ ఎందుకున్నారు చెప్పండి మీరు? అప్పుడు నియామకాలు ఇష్టం, ఇప్పుడు అలా కుదురుద్దా? ఇవన్నీ తెలుగుదేశం వచ్చిన తర్వాత మారింది పరిస్థితి. ఇప్పుడు గ్రూప్ 1 అయినా ఏమైనా సరే పారదర్శకం, కౌన్సిలింగ్, ఇంటర్వ్యూలు ఇవన్నీ పెడతారు. రాజశేఖర రెడ్డి వాళ్ళు వచ్చిందా 2004 ఇవన్నీ ఎత్తి పడేసాడు, వాళ్ళకి యాంగ్ని పెట్టేసుకున్నాడు అంతానే. వాళ్ళకి అనుకూలంగా ఉండే కులము మతము ప్రాంతం అన్నీ కలిపేసి వాళ్ళ సైకో ఫ్యాన్స్ అందరినీ దూర్చేసాడు. ఆ విష సంస్కృతి, ఆ విష మొక్కలు ఇవాళ చెట్లు అయిపోయినాయి. చూడండి ప్రభుత్వ యంత్రాంగాలు ఎలా దూరిపోయారు అన్ని చోట్ల పావులన్నీ. మళ్ళీ వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినాయి, మేము ఇది రద్దు చేస్తాం, ఇది తప్పు, వీళ్ళు గ్యాంగ్ని పెట్టుకున్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఎన్నికల ప్రచారంలో. ఇవాళ వాళ్ళు ఓకే చేశారు. ఇవాళ నాగార్జున, 2 ముఖ్యమంత్రులు తిట్టిన నాగార్జున యాదవ్ అన్న కూడా వాళ్ళ భార్య ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతుంది, వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు. ఇది ఏం సందేశం, ఏం సంకేతం వెళ్తుంది ప్రజలకి? ఇది కదా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అంటాను, అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం వద్దు. నువ్వు రాజకీయం చేయాలి, నువ్వు ఇచ్చి వాళ్ళలో మంచోళ్ళకి ఇయ్యి. నీ గ్యాంగ్కి, నీ కులానికి, లేకపోతే ఈ వాళ్ళకి ఇవ్వకూడదు, ఇమ్మని ఏం చెప్పట్లేదు నేను. నీ పార్టీలో అన్ని కులాలు ఉంటారు కదా, నీ పార్టీ భావజనం ఉన్న వాళ్ళకి ఇచ్చుకో. కొంతమంది లెవెల్ వద్దు. ఇప్పుడు సైకో గ్యాంగ్ ఎక్కువైపోయి ఉన్నారు, దాన్ని లెవెల్ చేయాలంటే ఇప్పుడు నీకు అవకాశం వచ్చినట్టు ఈ గ్యాంగ్ని పెట్టుకో. రేపొద్దున రోజు నీ 50-50 అవుతారు అక్కడ. ఇది నేను చెప్పేది. రాజేష్ గారు, సరే ఆయన వెర్షన్లో విన్నాం. ఇప్పుడు అందుట్లో కొన్ని అంశాలు మనం చూద్దాం, 1-2. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా స్టిల్ అడపాదడప ఎక్కడో ఒక చోట టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు చావగొట్టారు, చెతకబాదారు, ట్రాక్టర్తో తొక్కిచ్చారు, నడుము ఎరగొట్టారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఏంటంటారు, ఇంత జరుగుతున్న బోరుగడ్డ నీళ్ళు కానీ మిగతా వాళ్ళని లోపలేస్తున్న వర్రా రవీందర్ రెడ్డి వంటి వాళ్ళని జుట్టు పట్టుకుని బటపటా లాక్కొచ్చి లోపలేస్తున్నా, కొన్ని దృష్టాంతాలు కనిపిస్తున్నా, భయం అనేది ఎందుకు కలగట్లేదు? ఇక్కడ కొన్ని సెలెక్టివ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని గ్రామాలు వైసీపీ ఆధిపత్య గ్రామాలు ఉంటాయి. అంటే నియోజకవర్గం తెలుగుదేశం గెలిచి ఉండొచ్చు, ప్రభుత్వం తెలుగుదేశం తయి ఉండొచ్చు, కానీ ఆ గ్రామంలో వైసీపీ ఆధిపత్యం ఉంటుంది. అక్కడ ఘర్షణలు చెలరేగిన సందర్భంగా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా గ్రామాల్లో, చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనపరిస్తేనే ప్రభుత్వం ఏర్పాటవుద్ది. అదే సందర్భంలో ఇప్పుడు మా ఊరుంది, మాది వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, వేటపాలెం మా గ్రామం.
తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశమే మా ఊర్లో మెజార్టీ వస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండు, మా ఊర్లో వరకు తెలుగుదేశం వాళ్ళే శాసిస్తారు. తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు, ఘర్షణ వస్తే తెలుగుదేశం వాళ్ళే దాడి చేస్తారు అక్కడ. అలాగే కొన్ని గ్రామాలు ఉంటాయి అక్కడ గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ ఆధిక్యత కనపరిచే గ్రామాలు. సాంప్రదాయంగా కొన్ని గ్రామాల్లో స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది ఆయా పార్టీలకి గుత్తాధిపత్యం లాంటి గ్రామాలు కొన్ని ఉంటాయి. అటువంటి కొన్ని సెలెక్టివ్ ఏరియాల్లో జరిగిన ఇన్సిడెంట్లు తప్ప ఓవరాల్గా స్టేట్ మొత్తం వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ దాడులు చేస్తున్నారనేది రాంగ్ పర్సెప్షన్. అది ఖచ్చితంగా వాళ్ళు అంటే సోషల్ మీడియా వల్ల హైలైట్ అవుతున్నాయా? ఈ కొంత భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారంటారా? మొన్న తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో బొమ్మాయిపాలెం ఏదో ఉంది. అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్తని వైసీపీ వాళ్ళు ట్రాక్టర్తో గుద్దిచ్చారు. అతని రిప్స్ అది ఫ్రాక్చర్ అయిన తెనాలి తీసుకొచ్చారు. తెనాలి నుంచి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. మనకందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే కొల్లిపర మండలం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీకి సామాజికంగా కూడా అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న గ్రామాలు అవి. పెట్టని కంచుకోట అటువంటి ప్రాంతాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అసలు మొత్తం రాష్ట్రం మొత్తం ప్రభుత్వం మారింది కదా అని చెప్పని ఇంకెక్కడా వైసీపీ వాళ్ళు తలెత్తరు అనడానికి ఆస్కారం ఉండదు. ఇవాళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన నిరంకుశత్వాన్ని ప్రదర్శించే పరిపాలన జరిగిన రోజుల్లో కూడా నేను ఇందాక చెప్పాను కదా, మా ఊరు లాంటి గ్రామాలు ఉన్నాయి, అక్కడ వైసీపీ పప్పులు ఉడకవు. అలాగే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వైసీపీ వాళ్ళ ఆధిపత్యం ఉండే ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి అది మొత్తం స్టేట్ని దాని రిజంబ్లెన్స్గా మనం పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగే శాంతి భద్రతలు ఖచ్చితంగా కాపాడబడుతున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొంతమంది ఐఏఎస్ అధికారుల స్థాయిలో ఉన్న వాళ్ళే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఫైళ్లు గుట్టలుగా వేసి తగలబెట్టారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూములు తగలబెట్టారు. చాలామంది ఐఏఎస్ అధికారులు కార్పొరేషన్ హెడ్లు ఎండీలుగా పనిచేసిన వ్యక్తులే గుట్టలుగా ఫైళ్లను కారుల్లో వేసుకొని మాయం చేశారు. చాలామంది పరారీలో ఉన్నారు. వాటి మీద విచారణ జరుగుతూ ఉంది. కొంతమంది పట్టుబడ్డారు, ఇంకా చాలామంది పట్టుబడలేదు. అవును. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే పెను సవాళ్లతోటి ఈ ప్రభుత్వానికి అధికారం దక్కింది. ఒక ముళ్ళ కిరీటం చంద్రబాబు నాయుడు గారికి పెట్టినట్టుగా ఉంది తప్ప ఆయన ఏదో అధికారాన్ని ఎంజాయ్ చేసే పొజిషన్లో ఇవాళ అధికారం దక్కల. ఆర్థిక వ్యవస్థ కొనారిల్లిపోతూ ఉంది. పారిశ్రామిక పెట్టుబడులను రప్పించడానికి కావాల్సిన బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదే సందర్భంలో ఇవాళ వారసత్వంగా వచ్చిన అప్పుల కుప్ప, వాటికి తోడు రీసెంట్గా ఏపీఈఆర్సీ ద్వారా ట్రూ అప్ ఛార్జీల ఆమోదం పొందడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ₹21, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 40 పైసలు. అంటే రెగ్యులర్గా ఉన్న కరెంటు ఛార్జీలు కాకుండా ఇప్పటికే అమల్లో ఉన్న ₹5 తోడుగా ఇప్పుడు ఇంకొక ₹61 యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే ₹2.66 ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రభుత్వం వసూలు చేసి తీరాల్సిన కంపల్షన్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. ఆయన పాలనా హయాంలోనే వాటిని ఏపీఈఆర్సీ ద్వారా ఆమోదింపజేసుకొని ఆ రోజే ప్రజల మీద ఆ భారం మోపాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అనుకూలంగా ఉన్న ఏపీఈఆర్సీ ఎన్నికలకు ముందు ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని సక్సెస్ఫుల్గా వాయిదా వేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం హయాంలో దాన్ని ఆమోదించారు. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా బాధ్యత చేపట్టిన 5 నెలల్లోనే కరెంటు ఛార్జీలు పెంచిందని ఒక నింద మోయాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా ఆ భారానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వారసత్వంగా ఈ ప్రభుత్వానికి వచ్చినాయి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుడ్విల్ దృష్ట్యా, ఆయనకున్న గుర్తింపు దృష్ట్యా ఇవాళ పారిశ్రామికవేత్తలు పెద్ద భారీ పారిశ్రామిక ప్రతిపాదనతోటి, పెట్టుబడుల ప్రతిపాదనతోటి వాళ్ళ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయ్యింది. ప్రధానంగా శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా ఒక విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తా చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అకాడమీ యాజమాన్యంతో చర్చలు జరిపాను నేను.
యూట్యూబ్ అకాడమీ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయమని చెప్పని ప్రతిపాదించాను అని చెప్పని ఆయన ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కింద పెట్టిన కామెంట్లు ఏంటి? వైసీపీ వాళ్ళు ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళని ట్యాగ్ చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోకండి, అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం, అమరావతిలో అసలు పెట్టుబడులు పెట్టకండి, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అంటే హైదరాబాద్లో ప్రతిపాదించుకోండి, అమరావతి ప్రాంతంలో మీ కార్యాలయం ఏర్పాటు జరిగితే మీ మహిళా సిబ్బంది భద్రతకు కూడా ప్రమాదం. ఇక్కడ ఈ రాష్ట్రంలో మహిళల భద్రతకి ప్రభుత్వమే విఘాతం కలిగిస్తూ ఉంది, ప్రభుత్వం మహిళలకి భద్రత కల్పించడం లేదు, మహిళల రక్షణ ఇక్కడ ప్రశాంతకంగా మారింది అని చెప్పని వాళ్ళు ట్వీట్లు చేశారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిపాదించి వాళ్ళు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని అది రాష్ట్రానికి అందిస్తూ ఉంటే అది రాష్ట్ర ప్రజల మీద గుదిబండగా మారబోతుంది అని చెప్పని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆమోదంతో అధికారం దక్కించుకున్నా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రజల చేత చేత్కారానికి గురైన వైసీపీ పార్టీతోటి ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు అతన్ని చేత్కరించారు, అతన్ని ఓడించారు, అతను 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ పాముకి తలలోనే కాదు తోకలో కూడా విషం ఉన్నట్టుగా వైసీపీ పార్టీ వాళ్ళ ఒక రకంగా పతనావస్థలో ఉంది, ప్రజల చేత్కారానికి గురయ్యింది. అయినా సరే ఇవాళ ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర బ్రాండింగ్ మీద విషం జిమ్ముతూనే ఉంది. వీటినన్నింటినీ అధిగమిస్తూ ఉన్నారు, ఆ సవాళ్ళని అధిగమించి తమకు అవకాశాలుగా మలుచుకుంటూ ఉన్నారు, రాష్ట్ర బ్రాండింగ్ని రెస్టోర్ చేస్తూ ఉన్నారు, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు, యువతలో ఒక భరోసా నింపుతూ ఉన్నారు. యువత కూడా ఒక నైరాశ్యంలో మునిగిపోయిన స్థితిగతుల నుంచి, నేరానికి అలవాటు పడ్డ స్థితిగతుల నుంచి, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న స్థితిగతుల నుంచి ఇవాళ విడుదలవుతున్న జాబ్ నోటిఫికేషన్ 16,000 టీచర్ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ వస్తూ ఉండగానే 6,100 పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మొదలు పెడుతున్నారన్న వార్తలు రాగానే యువతలో కూడా ఒక రకమైన ధైర్యం పెరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో మా భవిష్యత్తుకు ఒక భద్రత దక్కుతుంది అనే ఒక నమ్మకం పెరిగింది. యువతలో ఆ నమ్మకం కలుగుతుందంటే వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆ రకమైన వాతావరణం, ఒక యాంబియన్స్ సెట్ అయింది. ఇప్పుడు ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా 5 నెలల పరిపాలన అనేది రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలపడానికి కావాల్సిన ఒక భూమికను సిద్ధం చేస్తుంది అనేది వాస్తవం. సో మనం ముగించే ముందు ఫైనల్గా ఈ 5 నెలల పరిపాలన కాలంలో మీరు ప్రజలతో విస్తృతంగా తిరిగారు, అనేక సందర్భాల్లో అక్కడ వాళ్ళ నాడి కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఏమిటి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మార్చుకోవాల్సింది ఈ ప్రభుత్వం కంపల్సరీగా మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా విధానం? ప్రజలు కంపల్సరీగా మార్చుకోవాల్సిన విధానం ఏంటంటే ప్రభుత్వంలో కానీ పార్టీల్లో కానీ పాత మొఖాలు కనపడకూడదు, వైసీపీ వాళ్ళు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. ఎన్నికల ముందు వరకు ఓకే భరించారు, ఓట్లేశారు, దాన్ని సహించినట్టే, భరించినట్టే. ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళకి ఇంత అప్రతిహత విజయం సాధించిన తర్వాత కూడా వాళ్ళతో మనకు పని ఏంటి? మీ పార్టీలో ఏ పార్టీ కన్నా, బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, మీ పార్టీలో పనిచేసిన తర్వాత నాయకులకి మీరు అవకాశం ఇవ్వండి తప్ప వాళ్ళు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది. లోకల్గా కార్యకర్తలు వాళ్ళు ఎమడలేకపోతున్నారు. అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, కొంచెం పట్టించుకునేలా ఉంటే బాగుంటుంది. అంటే మెజారిటీ చోట ఇది లేదు. కొన్ని చోట్ల అంటే దాదాపు 124 చోట్ల వీళ్ళు ఉన్నారు. మొత్తాన్ని 175 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఈ అసంతృప్తి అయితే ఉంది. 2 సోషల్ మీడియాలో ఈ బ్యాచ్ అందరినీ వీళ్ళు ఎందుకు అదుపు చేయలేదు అనేటువంటి బాధ ఉంది. ఇప్పుడు వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విషయంలో ప్రస్తుతానికి మొదటి 3-4 నెలల్లో అందరూ కూడా మాకు ఫోన్లు చేసినా కానీ ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే వర్ర రవీందర్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకా ఆ బోర్గడ్డ అనిల్, లేకపోతే ఇంకొక ఆయన ఎంపీ నందిగామ సురేష్, ఇలాంటి వాళ్ళందరూ విషయంలో వాళ్ళకి పనిష్మెంట్ కంటిన్యూ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు బాగానే హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా. వీళ్ళందరినీ కూడా ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అస్సాం పంపిస్తామని కూడా ఇప్పుడు వాళ్ళందరినీ కర్నూలు రేంజ్ పంపేయమంటున్నారు. కానీ ఇక్కడ నాది చిన్న ప్రశ్న ఏంటంటే, శ్రీరెడ్డి వంటి వాళ్ళు బాధపడుతూ మదనపడుతూ క్షమాపణ లేఖలు రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తీరు చూస్తూనే ఉంటే ఒక పక్క, ఇంకో పక్క పోసాని కృష్ణమురళి వంటి వాళ్ళు అసలు ఇంకా రెచ్చిపోయి మాట్లాడట. అంటే ఈ 2 డైమెన్షన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? బాగా భయం వేసినప్పుడే మీరు ఎరికాయలు వస్తాయి మీకు. అంటే సపోజు సడన్గా తలుపు తీసేటోడికి దెయ్యం ఉందండి మీ ఇంటి ముందు, మీరేమంటారు? రాండి లోపలికి అంటారు కదా, బేరమని ఒక పెద్ద కేక ఎరికాక పెడతారు, గుండెలు ఎదిరిపోయేలాగా. అలాంటి కేక
పోసాని కృష్ణమురళిది. శ్రీరెడ్డిలో విషయం ఏంటంటే ఇలాంటి పనికిమాలిన వాళ్ళ కోసం మనం పనిచేసాం, నోరు పాడు చేసుకున్నాం, అనవసరంగా నేను దెబ్బ అయిపోయేలా ఉన్నాను, నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు ఏటో అని చెప్పి భయం ఉంటుంది. ఆడపిల్ల కదా, ఇప్పుడు ఎంత బరి తెగించి మాట్లాడినా మనం ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఆ అమ్మాయి పట్ల నేను ఏ రకమైన వ్యాఖ్యలు చేయను. మిగతా వాళ్ళ విషయం గురించి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అస్సాం పంపించినట్టు కర్నూలు రేంజ్కే పంపించాలి. ఎందుకు కర్నూలు రేంజ్ పంపించాలంటే చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలంటే కూడా ఒక దమ్ము ఉండాలి. వాళ్ళ శ్వాసకే గుండె ఆగి చావాలి అవతల వాళ్ళు, అంత ఇది ఉండాలి, ఫెరోషియస్గా ఉండాలి. చట్టాన్ని చట్టంలాగా దాన్ని సక్రమంగా అమలు చేసే వ్యక్తులు ఉండాలి, అధికారులు ఉండాలి. అలాంటి అధికారి అక్కడ ఉన్నాడు, కోయ ప్రవీణ్ అని చెప్పేసి ఐపీఎస్. అతను ఐపీఎస్ కంటే ముందు డాక్టర్ చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి మళ్ళీ ఐపీఎస్ చేసిండు. అతను డాక్టర్గా వైద్యం చేయగలడు. సమాజానికి ఇప్పుడు నీకు ఒంట్లో రోగం ఉంటే వైద్యం చేయగలడు. సమాజాన్ని పట్టిన చేయడిని పేడిని తను తొలగించలేడు. అతను ఐపీఎస్గా బాధ్యత తీసుకున్నాడు. అతను మాత్రమే దేహానికి వచ్చిన రోగానికి, దేశానికి పట్టిన రోగానికి కూడా అతను చికిత్స చేయగలుగుతాడు అనమాట. ఇప్పుడు ఆ చికిత్స బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అతనికి బాగానే అప్పచెప్పారు. అక్కడ కర్నూలు రేంజ్లో అతను కూడా తిమితంగా కూర్చుని వాళ్ళకి రెండ్రా బాబు అంటున్నాడు. వీళ్ళందరూ అక్కడ పంపించారనుకోండి, పోసాని కృష్ణమురళి అయినా లేకపోతే ఇంకొకడు ఇటీవల కాలంలో వీళ్ళు ఉన్నారు కదా బ్యాచ్ మనంతా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు. అంటే ఇది ఎలా ఉండాలంటే చర్యలు, ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ అన్న అతను ఉన్నాడు. అతను పోలీసులు అరెస్ట్ చేసినా కానీ అతను ఒక అడవిలో అన్నల మాదిరిగా, అంటే అడవిలో అన్నలు మాత్రమే అలా మాట్లాడగలుగుతారు. ఏంటి నిజంగా వాళ్ళ దారి కరెక్టో కాదో తెలియదు కానీ ఎంతో కొంత పేద ప్రజల తరపున పోరాడిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళ వీళ్ళు దేశద్రోహులు లాంటి వీళ్ళు, సమాజానికి పట్టిన పీడ పురుగులు వీళ్ళు కూడా ఏదో దేశభక్తుల్లాగా సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నట్టు పిడికిలు బిగించి మాట్లాడుతుంటే మరి అక్కడ చెరుకు ముక్క ఇరిచినట్టు ఎరవాలనిపిస్తుందా, అనిపించదా? ఇప్పుడు చెరుకు ముక్క టపాలమని మోకాలు అడ్డం బట్టి ఎరగొట్టి తినేస్తాం కదా, అలాగే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇప్పుడు వీళ్ళందరినీ నేనేం పర్సనల్గా కోరుకుంటున్నానంటే అన్ని చోట్ల అంతమంది అధికారులు కూడా అందరికీ ఈ పని పెట్టకుండా కర్నూలు రేంజ్లో పెడతా అక్కడ ఏరియా పరిసరాలు కూడా ఎవరు అరిసినా కానీ పక్కన పడకుండా ఉన్నాయి చుట్టుపక్కల. అక్కడ తీసుకెళ్ళి రాడ్ బెండింగ్, వెల్డింగ్లు ఇలాంటివన్నీ చేయించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఇది అవుట్ ఆఫ్ ది వే చట్టాన్ని అతిక్రమించినట్టు అయ్యి ఉండొచ్చు, కానీ వీళ్ళు చట్ట ప్రకారం గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి అయ్యా బావ రండి అని కూల్ డ్రింక్ ఇస్తే వాళ్ళు చెప్పిన మాట వింటారా? కాబట్టి ఇప్పుడు ఒక అలాగిస్తే కూడా ఇప్పుడు అరండల్పేట పోలీస్ స్టేషన్లో జరిగింది. అక్కడ బోరగడ్డ అనిల్కో లేకపోతే వాళ్ళకి మర్యాదలు చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతే ప్రజలందరూ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం దాన్ని సరిదిద్దుకోలేక అక్కడ ఎవరి మీద విలేకరి మీద కేసు పెట్టి ఇప్పుడు వదిలేశారు అనుకోండి, అతను అరెస్ట్ చేసి. తర్వాత తప్పు కదా, అది వాళ్ళు చేసిందే తప్పు. వాళ్ళు ఒక నేరస్తుడికి, ఒక ముద్దాయికి మీరు ఈ రకాల మర్యాదలు చేసి దాన్ని ప్రపంచానికి చెప్పిన వాడి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇది మొగుడు కొట్టినందుగా తోడుకోవడం అవినందుకు అన్నట్టు ఉంది వ్యవహారం. పోసాని కృష్ణమురళి ఇప్పుడు అతను ఎలా మాట్లాడాడు? పోసాని కృష్ణమురళి గతంలో మాట్లాడిన దానికే అతను కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను కేసు పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ బిఆర్ నాయుడు గారి గురించి టీవీపై చైర్మన్, ఆయన బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడారు, టీటీడీ చైర్మన్. ఇప్పుడు ఆయన టీవీపై చైర్మన్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. కోట్లాది మంది ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠం, ఆ పాలక మండలి అధ్యక్షుడైన. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఒక పౌరుడి మీద ఈ రకంగా ఒక సమాజంలో ఉన్నత విలువలు కలిగిన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇతను దూషించినందుకు ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇతని మీద చర్యలు తీసుకునే దానికి ఉపక్రమించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని తిప్పినా కానీ తిప్పి చివరికి మళ్ళీ కర్నూలు తీసుకెళ్ళాలి అస్సాం పంపినట్టు. ఇక ఇంకొకళ్ళు ఎవరో మన రామ్ గోపాల్ వర్మ, అతను నేను ఇలాగ ఉంటాను, అలా కుదరదురా బాబు బుజ్జి, నువ్వు ఇలా ఉండకూడదు, మానవుడు సంఘజీవి, మేనేజ్ సోషల్ యానిమల్లో నువ్వు సంఘం ఎలాగుందో అలా ఉండాలి, నువ్వు నీ ఇష్టం ఉంటే కుదరదు, అరికాళ్ళు లాగుతాను, కాళ్ళు భుజం మీద పెట్టుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడితే కుదరదు, నీకు నిన్ను క్రమశిక్షణ నేర్పిస్తావు, నువ్వు ఎలా ఉండాలో మేము చెప్తాం, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నట్టు నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు, ఇక నుంచి మేము చెప్పినట్టు ఉండాలని చెప్పాలండి. అలా చెప్పాలన్నా కానీ కర్నూలు కార్ఖానాకి ఆ గ్యారేజీకి పంపించాలి.
అక్కడే శుభ్రంగా అన్ని సాల్వ్ చేసి జాగ్రత్తగానే రెడీ చేసి మనుషుల్ని విద్యాబుద్ధులు మళ్ళీ కొత్తగా నేర్పించి సంస్కారం నేర్పించి చాలా మర్యాదస్తులుగా బయటకు పంపిస్తారు. ఎస్, మీ అభిప్రాయం ఏంటి మరి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, క్లుప్తంగా చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టుగానే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయిందనేది వాస్తవం. అంటే ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజులకి తాము వాగ్దానం చేసిన 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వటం కానీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నిర్ణయం కానీ, మెగా డిఎస్సి ప్రకటన కానీ, స్కిల్ అసెస్మెంట్ నిర్ణయం కానీ, అన్నా క్యాంటీన్ను మొదలుపెట్టడం కానీ, రాజధాని పనులు జంగిల్ క్లియరెన్స్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ సహకారంతో నిధులు రప్పించి హడ్కో నుంచి రుణాలు తీసుకొని మళ్ళీ తిరిగి స్తంభించిపోయిన పనులు మళ్ళీ వేగవంతం చేసే ప్రక్రియ మొదలుపెట్టడం కానీ, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతూ ఉండటం కానీ, పారిశ్రామిక పెట్టుబడులు ఒప్పందాలు ఖరారు అవుతూ ఉండటం కానీ, ఇవన్నీ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు రాష్ట్రం గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలన నుంచి ప్రజలు ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఎంపిక చేసుకున్నందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత, కేంద్ర ప్రభుత్వ సహకారము, మిత్రపక్షాల మధ్య ఉన్న సమన్వయం 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఒక పాజిటివ్గా, ఒక ప్రోగ్రెసివ్గా అడుగులు పాటే మార్గం సుగమం చేసిందనేది వాస్తవం. అదే సందర్భంలో నెగిటివిటీస్ ఇప్పటికీ పాలనా యంత్రాంగంలో కొద్దిమంది జగన్మోహన్ రెడ్డికి అడుగులు మడుగులెత్తుతూ ఉన్న, జగన్మోహన్ రెడ్డి ఎజెండా అమలుపరచాలనుకుంటున్న అధికార వ్యవస్థ కొంతమంది ఉంది. అటువంటి వాళ్ళని ఇప్పుడు గ్రేహౌండ్స్ అటువంటి వాళ్ళని కీలక స్థానాలు అటువంటి వాళ్ళకి కట్టబెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డికి హయాంలో ప్రజలను వేధింపులకు గురి చేసిన వాళ్ళు, రాజకీయ పక్షాలని వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకునే వ్యక్తులకి ఈ ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో వాళ్ళు కట్టబెట్టారన్న కొంత అపవాదు ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉంది. అదే సందర్భంలో శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టుగా ఈ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఇప్పటికీ ఎటువంటి చర్యలకి బాధ్యులు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతూ ఉంది. అదే సందర్భంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో విశృంఖలత్వాన్ని ప్రదర్శించి తెలుగుదేశం కానీ జనసేన పార్టీల కార్యకర్తలని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా చూసిన నాయకులు ఇవాళ అధికార మార్పిడి జరగగానే మళ్ళీ ఈ కూటమి పార్టీల పంచం చేరుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు మళ్ళీ కీలక స్థానాల్లో, అంటే నిన్నటి వరకు ఎవరి మీద అయితే పోరాటం చేశారో ఇవాళ వాళ్ళే మళ్ళీ ఈ కూటమి తరఫున కీలక స్థానాల్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటున్నారు. అవి ఖచ్చితంగా పార్టీ నాయకత్వాలకి పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలకు కూడా కొంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 5 నెలలే కాలం గడిచిన ఈ 5 నెలల్లోనే ప్రభుత్వ పనితీరు పరంగా ప్రజలలో సంతృప్తి వ్యక్తం అవుతున్నా కూడా ప్రతిపక్షం మాత్రం ఇప్పటికీ అదే విద్వేష ప్రచారం చేస్తూ ఉంది, అదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వైఖరి ఏమాత్రం మార్చుకోకుండా ఇప్పటికీ ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, జరగని నేరాలు జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందన్న అపవాదం మూటగట్టుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసుల్ని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఇవాళ ముఖ్యమంత్రి కాదు, 5 నెలల కాలం గడిచిపోయింది. అయినా సరే అతని కేసుల విచారణ వేగవంతం కావట్లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 5 నెలల కాలం గడిచినా కూడా ఇప్పటికీ మళ్ళీ తిరిగి విచారణ వేగవంతం కావట్లేదు. ఆ కేసు విచారణ ఒక ఇన్కంక్లూజివ్గానే మిగిలిపోయి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అవినీతి, వ్యవస్థల విధ్వంసం, జరిగిన అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, వీటి మీద ఇంకా సమర్థవంతంగా విచారణ మొదలు కాలేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో బాధితులుగా మారిన చాలామంది ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి 5 సంవత్సరాల కాలం తన కెరీర్ మొత్తంలోనే ఒక పీక్ స్టేజ్లో ఇవాళ ఆయన ఉద్యోగ విధుల నుంచి దూరం అయ్యాడు. అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వ హయాంలో ఇంకా వాళ్ళకి తగిన గుర్తింపు గౌరవం కట్టబెట్టలేదు. అంటే వాళ్ళ సర్వీసెస్ వాడుకోవడానికి ఆనాడు వాళ్ళు వివక్షకు గురయ్యారు,
వాళ్ళ కెరీర్ పోగొట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అటువంటి వాళ్ళకి సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదన్న అపవాదం ఎదుర్కొంటా ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో బాధితులుగా మారిన చాలామంది ఉన్నారు. డాక్టర్ సుధాకర్ తల్లి, అలాగే ఇవాళ ఒకరని కాదు, అమరావతి రైతులు, ఆ రైతు మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వివక్ష, వాళ్ళ మీద మోపబడ్డ కేసులు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మీద 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అన్యాయంగా మోపబడ్డ కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పిన వాగ్దానం ఇంకా అమలు జరగలేదు. ఇట్లా రకరకాల అసంతృప్తులు ప్రజల్లో ఉన్నాయి, పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. కాకుంటే ఏంటంటే గడిచింది 5 నెలల కాలమే, రాబోయే కొద్ది రోజులైనా సరే వీటిని అడ్రస్ చేసే దిశగా అడుగులు పడాలని రాష్ట్రం ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారో ఆ నమ్మకం నిలబెట్టుకొని రాష్ట్రం అంటే ఓవరాల్గా 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమించాలని కోరుకుందాం. ఫైనల్గా ఈ 5 నెలల పాలనకి మీరిచ్చే మార్కులు ఎన్ని? నేనైతే ఖచ్చితంగా పాలకుల చిత్తశుద్ధి కానీ, అంటే ఉన్న లిమిటెడ్ అంటే ప్లస్లు మైనస్లు కలుపుకొని చెప్పండి. అదే ఈ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో ప్రభుత్వ సంకల్పం, ఆ సంకల్పం దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, అవి ఇస్తున్న ఫలితాలు చూస్తే 10కి 9 మార్కులు ఇస్తాను నేనైతే. మీరెన్ని మార్కులు ఇస్తారు? నేనైతే అంటే 10కి ఎన్ని మార్కులు అని కానీ ఏ గ్రేడ్, వాళ్ళు పూర్తి స్థాయిలో సంతృప్తికర స్థాయిలోనే ఉంటుంది ప్రభుత్వం. రాజేష్ గారు చెప్పినా నేను చెప్పినా ఖచ్చితంగా కొన్ని అవకతవకలు, కొన్ని లోపాలు ఉంటాయి. వాళ్ళు సరిదిద్దుకోలేని లోపాలు, వాళ్ళ దృష్టికి రాని లోపాలు ఉంటాయి. వాళ్ళలో ఈ గొప్ప విషయం ఏంటంటే ఇటీవల ఈ కూటమి ప్రభుత్వంలో మీరు కానీ నేను కానీ మళ్ళాటి సామాన్యులు ఏదన్నా ఒక సమస్యను రైజ్ చేసి వాళ్ళ దృష్టికి వెళ్ళేలా చేస్తే కనుక దాన్ని సరిదిద్దుకుంటూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజేష్ గారు చెప్పినట్టుగా కొంతమంది అధికారులని ఆ పాత గ్యాంగ్ని, ఆ పాములనే మళ్ళీ పెట్టుకున్నారనేటువంటి అపవాదు కాదు నిజం, అది అపవాదు కాదు నిజం. ఆ పాములు పట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు కలిసిపోయినాయి అనుకోండి, పాలేరు కోళ్ళు అన్నీ కలిసిపోయి ఉంటాయి, మరి తెల్లదు కదా, ఏ కోడి అయితే అన్నీ తెల్లగానే ఉంటాయి. అలా ఈ అధికారులు అందరూ గుంపు కింద వచ్చి పడిపోయారు, అందులో దూరేసాడు. కొంతమంది దూరేస్తారు, వాళ్ళని జాగ్రత్తగా పట్టుకుని కోసు తినేస్తే బెటర్ అని చెప్పినాం. రైట్, థ్యాంక్ యూ సార్.